జూబ్లీ హిల్స్ గులాబీమయమైంది, సైన్యమంతా ఇక్కడే మోహరించింది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డుతోంది. నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఓటరును కలవడం లక్ష్యంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తోంది. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబం, మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. అటు ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేలోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. గోపన్న చేసిన మంచి పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట వేలాదిగా కదులుతున్నారు. ఎన్నికల బరిలో ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా, అడ్డదారిలో కలిసి నడిచినా బీఆర్ఎస్ పార్టీ ముందు నిలవలేకపోతున్నాయి. దశాబ్దానికి పైగా గులాబీ జెండాను ఇక్కడి ఓటర్లు అక్కున చేర్చుకుంటూ వస్తున్న జూబ్లీ హిల్స్ జనం ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతామని తేల్చి చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, జూబ్లీ హిల్స్ ఎక్కడ చూసినా గులాబీమయమై కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ప్రచారంలో ఎలా సర్వశక్తులు ఒడ్డుతోందో, ఎలా దూసుకుపోతుందో చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ప్రచారంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం మారుమోగుతుంది. ఎక్కడ చూసినా గులాబీ ప్రచారం మనకు స్పష్టంగా కనబడుతుంది. అటు ప్రత్యర్థుల వ్యూహాలను గమనిస్తూ బీఆర్ఎస్ ప్రచారాన్ని అయితే బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఏదైతే దివంగత ఎమ్మెల్యే గోపన్న చేసిన పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి అయినటువంటి మాగంటి సునీత వెంట ప్రజలు వేలాదిగా కదులుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఏం చేయాలో తోచక కాంగ్రెస్ శ్రేణులు హైరాణ పడుతూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి రంగం సాధించిన ప్రగతిని బీఆర్ఎస్ శ్రేణులు కళ్ళకు గట్టినట్టు చూపిస్తుంటే, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో ఎటు చూసిన హైదరాబాద్ లో హైడ్రా విధ్వంసమైన దర్శనం ఇస్తున్నాయంటూ మన బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఫుల్ గా ప్రచారం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ గెలుపు ఓర్వలేక కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుంది. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలపై ఇళ్లలో పోలీసులతో సోదాలు నిర్వహిస్తూ భయాందోళనలను గురి చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలైతే బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మరొకసారి జూబ్లీ హిల్స్ గులాబీ జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు అయితే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ గల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికలు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 2 ఏళ్లైనా ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చకపోవడంపై రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రశ్నించే వాతావరణాన్ని బీఆర్ఎస్ అయితే జూబ్లీ హిల్స్ లో తీసుకొచ్చింది. అట్లా జూబ్లీ హిల్స్ ప్రజలు తమకు ఏం కావాలో, కాంగ్రెస్ నుంచి ఏం రాబట్టాలో అనే విషయంలో స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నారు. గత 22 నెలల పాలనలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధికి అయినటువంటి కారు కావాలా, బుల్డోజర్లు కావాలా అంటూ ప్రచారాన్ని అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అటు కాంగ్రెస్ బాకీ కారిడోర్ల కాంగ్రెస్ వైఫల్యాలను పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేలా అయితే ప్రజలు వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రచారంతో నిమ్మ నీరెత్తినట్లు చేస్తోంది. మరోవైపు బీజేపీ డిపాజిట్ల గల్లంతనే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. అటు మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో కూడా అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. అటు అంచనాలకు మించి జనం కేటీఆర్ ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నారు. కేటీఆర్ మాటలకు జనం అంతముగా బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్థానిక ప్రజలు చెప్తున్నారు. రైట్ యాసర్, థ్యాంక్ యూ.